ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంది. ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని విడువక ప్రేమించి ఆదరిస్తున్న దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లించాలి. ఏప్రిల్ నెలలో అడుగుపెట్టినటువంటి వారందరికీ ఏప్రిల్ నెల అంతా కూడా కృప కావాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి దినము కూడా కృప కావాలి. కానీ ఏప్రిల్ నెల ఇంకా అధికమైనటువంటి కృప కావాలని ఎవరైనా కోరుకున్నట్లయితే మీ హృదయంలో గొప్ప నెమ్మది కలుగునట్లుగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఒక ఏప్రిల్ నెలకేనా ఆయన వాత్సల్యత? అనుదినము కూడా ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుడుతూ ఉన్నప్పుడు ఎంతైనా సరే ఆయన నమ్మడానికి మనం సంకోచించవలసిన అవసరత అయితే లేదు. 1 దినవృత్తాంతాలు 16 అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రతిదినము ఒక్కొక్కసారి రకరకాల సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు దైవ సన్నిధిలో ఆయన మనకు తోడుగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ ప్రతిరోజు కూడా ఆయన వాత్సల్యత నీ ఎడల కొత్తగా ఉందని నువ్వు గ్రహించుకోగలగాలి. ఆయన చెప్తారు ఈ సాయంత్రం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. అటువంటి వాత్సల్యత ఆయన మెడలో చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద ఆయన ఉపదేశం మనం విన్నట్లయితే అది మనకు అంత మంచిది. అలా ఉండేవారందరూ అనుదినము చేర్చుకోబడుతూ ఉంటారు. ఆయన రక్షణ పొంది గొప్ప ఆనందం వారి హృదయంలో కలుగుతుంటుంది. కనుక ఈ ఉదయకాలాన్ని ప్రభువు స్తుతివంతుడుగాక. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. ఆయనే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. నిర్గమకాండము 16:21 వచనంలోనైతే వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనం నాకు తగినట్టుగా కూర్చుకొనిరి, ఎండవేయడం కదిగారిగను. కనుక ఈ ఉదయకాలను గుర్తించు. నీకు కావాల్సినటువంటి అనుదిన ఆహారము, అనుదినమైన నడిపింపు, ఇంకా ప్రతివిధమైన శోధన నుంచి విడుదల పొందేటువంటి మార్గాలు అనుదినము ఆయన సిద్ధపరిచి ఉంచారు. నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా నీ వాటిని పొందుకుంటారు. కనుక సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయినటువంటి దేవుడి నామాన్ని నువ్వు నిత్యము గణపరచాలి. ఆయన నామాన్ని నిత్యము నువ్వు సన్నిధితో ఉంచాలి. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించాలి. జ్ఞానులై ఉండాలి. ఆయన మాట్లాడే ప్రతి మాటని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే ఆయన కనుగొంటావో నువ్వు జీవాన్ని కనుగొనే వ్యక్తిగా మారిపోతావు. ఆయన కటాక్షం నీకు ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక ప్రతి ఒక్కరిపైన నిలుస్తుంది కనుక వారి నిర్మూలన కాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నారు. శత్రువు దానిని బట్టి భయపడుతూ ఉన్నాడు. కనుక నీవు ఆయన యందు నమ్మికించు. ఎప్పుడైతే ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచుతావో ఖచ్చితంగా ప్రతిదినము నువ్వు ఆయన సన్నిధిలో వ్యక్తిగతంగా గడుపుతూ ఉంటావు. ఒక్కరోజు గడపకపోయినా నీ హృదయం ఎంతగా నొచ్చుకుంటూ ఉంటుంది. దానియేలు అయితే ప్రతిదినము ముమ్మారు దైవ సన్నిధిలోని అతడు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా తనకు ఆటంకం కలగకుండా చూసుకుంటూ ఉన్నాడు. దానిని బట్టి దేవుడు అన్ని విషయాల్లోని దానియేలు ఎత్తించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక హృదయాల నెమ్మది కొరకు ఈ దినమని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. నెమ్మది నేను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ ఎడల ఆయనకి ప్రతిదినము వాత్సల్యత నూతనంగా పుడుతుందని నువ్వు గ్రహించుకున్నావు. దేవా నీ దయగలిగే నష్టాలకు తండ్రి అప్పగించుకుంటుండగా నీ వాత్సల్యతను బట్టి నేను తప్పించబడుతూ ఉన్నాను. దేవా నీకు స్తోత్రం నాయన. ఏప్రిల్ నెల అంతా కూడా ప్రభా నీ శాశ్వతమైన కృపను ప్రభా కుమ్మరింపజేసి ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ మహిమతో నింపి ప్రభా వారిని నడిపించండి. నీ శాశ్వతమైన సన్నిధిని ఆయన వారికి తోడుగా ఉంచండి దేవా. అది వారు కనుగొన్నట్లుగా ఆ ప్రత్యక్షత అనుభవించినట్లుగా ఇంకా నెమ్మది కలిగి జీవించినట్లుగా అధికముగా ప్రార్థన చేసుకోవడానికి వారికి బలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.